హాయ్ అండి. టైం మాకన్నా గంటన్నర ముందైతే పరిగెడుతున్నట్టుంది. అదెలాగో చెప్తాను. వీడియో అయితే ఫుల్ వాచ్ చేసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. మేమైతే ఇప్పుడు కరీమున్ నుంచి ఇండోనేషియాలో బాతం అనే ఒక ప్లేస్ ఉంది. సో బాతం అనేది ఏంటంటే సిటీ, మేము ఉంటున్న ప్లేస్ విలేజ్లా. సో విలేజ్ నుంచి సిటీకి అయితే మూవ్ అవుతున్నాము. అది కూడా ఫెర్రీ నుంచి వెళ్ళాలి. ఎర్లీ మార్నింగే లేచారు కాబట్టి మా పిల్లలు అయితే పడుకున్నారు. సో నేను మా మేనల్లుడు అయితే పైకి వచ్చి వ్యూ చూద్దామని చెప్పి అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ వీడియోస్ అవి క్లిప్స్ అవి తీసుకుంటున్నాము. సో తినీషాంత్. సో మేమైతే బాతం రీచ్ అయిపోయాము. ఇది బాతం హార్బర్ అనమాట. సో అక్కడ వ్యూ అనేది ఎలా ఉందో మీకు షేర్ చేస్తున్నాను. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మేము రీచ్ అయిన తర్వాత మా లగేజ్ అయితే పిక్ చేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఫెర్రీలో మేము వచ్చిన ఫెర్రీ. సో ఇక్కడ నుంచి మేమైతే 1 వీక్ స్టే చేయాలని వచ్చాం కాబట్టి లగేజ్ అంతా కూడా ఏదైనా హోటల్ రూమ్ తీసుకుని అందులో పెట్టేసి మేమైతే అక్కడ ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యాము. సింగపూర్ ఇక్కడ చాలా దూరం తీసుకోవడం కదా, మలేషియా కరీమున్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం 2 గంటలు పడుతుంది, అది అక్కడే ఉంటుంది. నిక్కీ శ్రీ సో ఇక్కడ నుంచి మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాము ఫెర్రీ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే మినీ బస్ అయితే బుక్ చేసుకున్నాము. మేము 3 ఫ్యామిలీస్ కలిపి వెళ్తున్నాం కాబట్టి మినీ బస్ బుక్ చేసుకున్నాము. అక్కడ నుంచి హోటల్లో లగేజ్ అన్నీ పెట్టడానికి. లగేజ్ డ్రాప్ చేసేసిన తర్వాత మేమైతే వెహికల్ బుక్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి వాటర్ బాల్కి వెళ్ళాలన్న వాళ్ళు వాటర్ బాల్కి వెళ్ళారు. అక్కడికి చాలా దగ్గరలో ఉంది. సో ఈ బ్రిడ్జ్ ఇదైతే ఇండోనేషియాకి ఒక హిడెన్ జెమ్ అంట. సో ఇది చాలా ఫేమస్ ప్లేస్. ఈ ట్రిప్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ విజిట్ చేసి అయితే వెళ్తారట. సో అంత ఫేమస్ అయింది, మనం ఎందుకు చూడకూడదు. సో ఈ వాటర్ వరల్డ్ నుంచి చాలా దగ్గర అంటే మేమైతే చూడడానికి వచ్చేసాము. అండ్ ఈ వ్యూ చాలా బాగుంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో. ఇక్కడ ఈవినింగ్ అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఫుల్ ఆఫ్ స్నాక్స్, సీ ఫుడ్తో ఈ సరౌండింగ్ అంతా కూడా హర్ట్ అది వేసి ఇక్కడ ఒక టెంట్స్ లా వేస్తారనమాట. ఇక్కడ మనం స్టే చేసి లైక్ పార్టీస్ అలా సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇండోనేషియా అంటేనే కోకోనట్స్ ఫేమస్ కదా. సో మేమైతే కోకోనట్స్ తాగాము ఒక్కొక్కటి. లేట్ అయిందని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే స్కిప్ చేసి లైట్గా స్నాక్స్లో అయితే తిన్నాము. సో కొంచెం స్టామినా వచ్చిన తర్వాత 1 by 1 గ్రూప్ వైజ్ అందరూ వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు ఈ బ్రిడ్జ్ దగ్గర. నిజంగా ఇది మేము మిస్ అయ్యి ఉంటే రియల్గా హిడెన్ జెమ్ ఈ ప్లేస్. ఈ జెమ్ని అయితే మిస్ అయ్యే వాళ్ళం. చాలా నచ్చింది మాకైతే ఈ ప్లేస్. ఇది ఒక మంచి హాలిడే స్పాట్ అనమాట. ఇక్కడ మనం డేస్ 1 or 2 days వచ్చి స్పెండ్ చేయొచ్చు. దానికి అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకుని రావాలి. అండ్ ఈ ఒక్కటే కాదు, ఈ బ్యార్లింగ్ బ్రిడ్జ్కి కొంచెం ఇంకా ముందు కూడా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మాత్రం ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు, అప్పుడే వెళ్ళిపోవాలా అనిపించింది. అంత బాగుంది. నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. అండ్ ఎవరైనా సరే బాతం విజిట్ చేసినట్లయితే కనుక ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ కాకండి. బారెలింగ్ బ్రిడ్జ్. అండ్ ఇదైతే రియల్గా హిడెన్ జెమ్మే. మన ఇండియా టైం కన్నా ఇండోనేషియా టైమింగ్ 1.5 hours ఎర్లీ అనమాట. సో మనకి 4 అయిందంటే వాళ్ళకి 5:30 అవుతుంది. అలాగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.